హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. ఈరోజు వీడియో వచ్చేసండి కమ్మకమ్మని ఉసిరికాయ పచ్చడి అండి. ఈ సీజన్లో మనకు ఉసిరికాయలు వస్తుంటాయి కదా, వాటితోనండి మీరు ఇలా పచ్చడి చేశారంటే ఈ పచ్చడిని మనం వారం రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒక జాడీలో పెట్టేసుకొని స్టోర్ చేసామంటే 1 వీక్ వరకు కూడా ఉంటుంది. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి అన్నంలో ఈ పచ్చడి పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా కమ్మగా ఉంటుందండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు 15 రోజుల వరకైనా ఉంటుంది. బయట ఉంటే మాత్రం 1 వీక్ వరకు ఉంటుంది. ఇది ఎలా ఏంటి దీని ప్రాసెస్ అంతా ఇప్పుడు చూసేద్దాం. అందుకోసము ఉసిరికాయలని ఈ విధంగా కడిగి శుభ్రం చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టేసండి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. కాగాక అందులో మెంతులు ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కలిపి 1 స్పూన్ వేసేసుకొని వీటి దోరగా వేయించుకోవాలి. ఇందులోనే 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకొని కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చి మీరు తినే కారాన్ని బట్టి ఇవన్నీ దోరగా వేయించుకోండి. తర్వాత 1 స్పూను మినప్పప్పు వేసుకోవాలి. 1 స్పూను ధనియాలు వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. మంచి సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని వెల్లుల్లిపాయలు, చివర్లో 1 స్పూను నువ్వులు వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఉసిరికాయలని ఈ విధంగా కట్ చేసేయాలి. గింజలన్నీ తీసేసి ఇలా కట్ చేసి ఇవి 1 కప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసేసండి వీటిని సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. వాటర్ పోయొద్దండి. మీకు తొందరలో 1 రోజులో అయిపోవాలి అనుకుంటే వాటర్ పోసి ఉడికించుకోవచ్చు. లేదంటే ఇవి ఒక 1 వీక్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవాలన్నప్పుడు వాటర్ పోయకుండా సిమ్లో పెట్టేసి మధ్యలో మూత పెట్టుకుంటూ కలిపి మధ్యలో ఒకసారి ఈ విధంగా వాటికి సరిపడా సాల్ట్ వేసేస్తే కొంచెం వాటర్ అనేది వచ్చేస్తుంది కదా, అలా సాల్ట్ వేసేసి ఇట్లా ఉడికిందో చూసుకోండి. కలిపేసి ఒక 5 నిమిషాలు దీన్ని ఇలా కలిపేసేయండి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలండి. మనం తినే పులుపుని బట్టి నేను నిమ్మకాయ, ఎందుకంటే కొన్ని ఉసిరికాయలు అంత పులుపు ఉండవు, అందువల్ల కొంచెము నిమ్మకాయ పిండేసుకోనండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద మూకుడు పెట్టేసండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనం కొంచెం ఎక్కువే పడుతుంది, పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి ఆయిల్ కొంచెం మంచిగా వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో తాలింపు దినుసులు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ ఇంగువ వేసేసుకోండి. తర్వాత పచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలండి. ఈ చలికాలం ఎన్ని వెల్లుల్లిపాయ వాడితే అంత మంచిది. మనం వింటర్లో వెల్లుల్లి ఎక్కువ వాడండి. తర్వాత స్టవ్ బంద్ చేసి ఈ పచ్చడి అంతా అందులో వేసేసి మొత్తం కలిసే విధంగా కలిపేసుకోండి. అంతేనండి, మనకు కమ్మటి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.